హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. పెన్షనర్లకి అదిరిపోయే శుభవార్త తీసుకురావడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటలో ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో డైలీ అప్డేట్ అనేది మీకు పెన్షన్ విషయమైనా అదేవిధంగా డైలీ న్యూస్లో వచ్చిన న్యూస్ను అప్డేట్ అయినా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని దినపత్రికలలో వచ్చిన న్యూస్ ఆధారంగా పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలపడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ప్రతి ఒక్కరు బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. పెన్షనర్లకు సంబంధించి శుభవార్త తీసుకురావడం జరిగింది. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. పెన్షన్లకు చెల్లింపులో ఆర్బీఐ కీలక నిర్ణయం రేపటి నుండి అమలు. పెన్షనర్లు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్స్ ఉన్నారో వారందరూ కూడా 8 నిర్దిష్ట సమస్యల గురించి పెన్షన్కు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి ఆర్బీఐ అనుగుణంగా పెన్షన్ చెల్లింపులో ఒక కీలక పరిణామం అనేది రానున్న రోజుల్లో ఉండనుందని పేర్కొనడం జరిగింది. అయితే దీనిలో చూసుకున్నట్లయితే బ్యాంకు సంబంధించి భౌతికంగా ఎవరైతే సందర్శించలేరో వారికి అదేవిధంగా వారి యొక్క సంతకము అదేవిధంగా వారి యొక్క గుర్తుకు సంబంధించి అందించలేని వారికి పెన్షన్ అనేది కొత్త విధానంలో పంపిణీ చేయాలనేది ఆర్బీఐ అయితే ఒక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది రూల్ అనేది రేపటి నుంచి అమలులోకి రానుంది. ఎందుకంటే బ్యాంకు ఇప్పుడు పెన్షన్ సంబంధించి పెన్షన్ పడినట్లయితే ఆ యొక్క వ్యక్తి మనం ఏం చేయాలి, బ్యాంకు పోవాల్సి ఉంటుంది. బ్యాంకు పోవాల్సిన పరిస్థితుల్లో కొందరు వెళ్ళలేని సిచ్యువేషన్లో భౌతికంగా అంటే ఫిజికల్గా మనం వెళ్ళలేకుని పరిస్థితుల్లో వారికి ప్రభుత్వం అయితే కొత్త విధానం అయితే కల్పించనుంది. వారికి అమౌంట్ అనేది వారి ఇంటి వద్దకే వచ్చి ఇచ్చే విధంగా అయితే పెన్షన్ బదిలీ చేసే విధంగా ప్రభుత్వము అదేవిధంగా ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఆర్బీఐ కీలక నిర్ణయంపై సర్వత్రా పెన్షన్దారులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కొత్త పద్ధతులు కొత్త విధానాలు అందరినీ ఆదుకునే దిశగా అదేవిధంగా పెన్షనర్లని ముఖ్యంగా నడవలేని స్థితిలో వారికి అదేవిధంగా వారి పెన్షన్ అందించే విధంగా ప్రభుత్వం అయితే ఆర్బీఐ అయితే సన్నాహాలు అందించడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా అంటే గత 2-3 డేస్లో మనం చూసుకున్నట్లయితే ఫేస్ రికగ్నేషన్ కింద మనం చూసుకున్నట్లయితే ఎవరైతే వృద్ధులు అయినా లేకుంటే మనకు ఓల్డేజ్ పీపుల్ ముసలి వారు ఎవరైతే ఉన్నారో వారికి వేలి ముద్రలు పడలేని సిచ్యువేషన్, ఎందుకంటే వేలి ముద్రలు అనేది ముడతలు పడి వారి యొక్క ఫింగర్ ప్రింట్ పడలేని సిచ్యువేషన్ ఉండడంతో వారికైతే పెన్షన్ అనేది రాలేకపోతుంది. అయితే దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సెర్పు అనే యాప్ అనేది ఒకటి క్రియేట్ చేసి మనకు ఫేస్ రికగ్నేషన్ కింద అంటే వారి యొక్క ఏదైతే అర్హులైన వ్యక్తి ఉన్నారో వారు ఫేస్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్ను పొందే విధంగా ప్రభుత్వం అయితే కొత్త వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ పెన్షన్ అయితే ఇంకెప్పుడు ఇస్తారని చాలా మంది అయితే కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అయితే ఫేస్ రికగ్నేషన్ గురించి కూడా మనము దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాము. మీరు దీనికి సంబంధించిన పూర్తి విషయాన్ని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకొని తెలంగాణలో ఆసరపించి ₹416 ఆసరపించబడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇన్ఫర్మేషన్ అనేది యావత్ తెలంగాణ ప్రజానికానికి కానీ వీడియో వెళ్ళిపోవడం జరుగుతుంది. తెలంగాణలో 53 లక్షల మందికి వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి చాలా మంది వెయిట్ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం అయితే కొత్త విధానంలో కొత్త పద్ధతులు కొత్త యాప్లన్నీ సృష్టించి పెన్షనర్లకు ఒక వెసులుబాటు అయితే కల్పించడానికి అవకాశం అనేది మెండుగా ఉండనుందని మనకు కనిపించడం జరుగుతుంది. అదే మాదిరిగా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L1 కేటగిరీ కింద చాలా వరకు అయితే డబ్బులు అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా మళ్ళీ ఇండ్లు వచ్చిన వారిని కూడా మరి ఇండ్ల పట్టాలు అనేది వెనక్కు తీసుకోవడానికి ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరి ఆ పత్రాలు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారో దానికి సంబంధించి కూడా మనము మరొక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఆ వీడియోలో మీకు పూర్తిగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. L2 కేటగిరీ L3 కేటగిరీ కింద ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవన్నీ సమాచారం అంతా మీకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు సెక్రటరీకి వెళ్ళి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుని మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మా కొలీగ్స్ అయినా లేకుంటే ఇతర వ్యక్తులతోటైనా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. వీడియోను లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.